పల్లె ప్రకృతి గుడిలో ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ధ్యాన అభ్యాస భాగ్యము ఎన్నో జన్మల పుణ్యకరం. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడియతే, పూర్వ జన్మ కృతం పుణ్యం భోగ రూపేణ క్షోభతే. మనమంతా ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నాము కాబట్టి ఈరోజు ధ్యానము అనగా యోగము ప్రవేశించింది మన జీవితంలోనికి. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నాడు పతంజలి మహర్షి. ధ్యానం నిర్విషయమనః, మనసులో ఏ విషయము లేకుండా కాసేపు ఉంచడమే ధ్యానం. హాయిగా కూర్చున్నాము, శాంతముగా ప్రశాంతముగా కూర్చున్నాము. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. ఎవరితో మనకు సంబంధం లేదు మిత్రులారా. కాసేపు ఉందాం. కూసంత శ్వాస కొండంత సంజీవని అన్నాడు వాల్మీకి మహర్షి. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నాడు మహాయోగి వేమనాచార్యుడు. కాయపు ఊపిరిలో గనియున్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అన్నాడు అన్నమాచార్యుల వారు. సాధన చేయురా నరుడా, సాధ్యము కానిది లేదు అన్నాడు భక్త తుకారా. ఆలోచనలు వస్తే శ్వాసను గమనించండి, ఆలోచనలు లేకుంటే హాయిగా ఉండిపోండి. శ్వాస తనంతట తానుగా లోపలికి వెళ్తుంది, తనంతట తానుగా బయటకు వస్తుంది. మెల్లిమెల్లిగా క్రమక్రమంగా శ్వాస మన మనసు ఎంత శాంతమైతే శ్వాస అంత చిన్నదవుతుంది. ఈ కాసేపు భార్య గురించి మర్చిపోదాము, భర్త గురించి మర్చిపోదాము, సంసారం గురించి మర్చిపోదాము. మనము మన ధ్యాస మరి మనము, మన శ్వాస మన ధ్యాస రెండు ఏకమై ఉంటాము. మన కళ్ళ ముందు ఉన్నదంతా రోగుల ప్రపంచం. కళ్ళు తెరుచుకొని చూస్తే ఏమీ లాభం లేదు. ఉన్న శక్తినంతా వృధా చేసుకుంటున్నాం. కళ్ళు తెరిస్తే ఉన్నది రోగుల ప్రపంచము, కళ్ళు మూస్తే ఉన్నది యోగుల ప్రపంచంలోనికి, దైవ ప్రపంచంలోనికి. ఏమి వాక్యము మిత్రులారా. ఈరోజు చక్కటి సాయంకాల సమయంలో పల్లె ప్రకృతి ఒడిలో సామూహిక ధ్యానం చేస్తున్నాము. సామూహిక ధ్యానము మూడింతలు శక్తివంతము, ప్రకృతిలో ధ్యానము మూడింతలు శక్తివంతము, యోగుల సమాధుల దగ్గర ధ్యానము మూడింతలు శక్తివంతము. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి
గాలిలోన పుట్టి ముక్కులోని గాలి ముక్కులోని గాలి ముక్తికి మరి దారయా ముక్కులోని గాలి ముక్తికి మరి దారయా విశ్వదాభిరామ పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మ మెరుగలేరు గాలి నడు ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ అంటున్నాడు మహాయోగి వేమన. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ద్వారా గాలి ద్వారా జీవం పోసుకున్నాము. బయటకు వచ్చిన తర్వాత గాలిని ఆధారం చేసుకుని జీవిస్తున్నాము. ఆ గాలి ఆగితే ఈ శివము శవమైపోతుంది. శవమయ్యేదాకా ఈ గాలి మర్మాన్ని తెలుసుకుంటలేదు. అజ్ఞానంతో మానవులు అంటున్నాడు. మనమంతా జ్ఞానులు. ఆ గాలి మర్మం తెలుసుకుంటున్నాము. ఆహా, ఎవరు కళ్ళు తెరవరాదు మిత్రులారా. ఏమి వాక్యం ఈరోజు.